ఈ యొక్క బంగారు గవల రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణమందు కుబేరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని సామూహికంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. మరియు ఈ యొక్క 7 అని కాదు కానీ ఈ భూమండలము, ఈ ప్రకృతి అంతయు కూడా సుభిక్షంగా ఉండాలి. ఆ లక్ష్మీనారాయణుల యొక్క దయ వల్ల, ఆ కుబేరుని యొక్క దయ వల్ల సమయానికి సకాలంలో వర్షాలు కురిసి పచ్చని పాడి పంటలు అన్నీ కూడా రైతులకి ముఖ్యంగా ఇలాంటి హాని లోటుపాటు లేకుండా పాడి పంటలు మంచిగా పశు పక్షాదులు ప్రకృతి శ్రవ్యంగా సస్యశ్యామలంగా ఉండాలని, ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క వ్రతములో పాల్గొని ఎవరెవరైతే అమ్మ ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక కవచములాగా వాళ్ళకి అమ్మ అనుగ్రహం లభించాలని, వాళ్ళకి ఎలాంటి యొక్క ఇత్యాది దారిద్ర దోషాలు ఎలాంటి కూడా జ్యేష్ఠ దేవి యొక్క అజిష్ట దేవి యొక్క దారిద్రాలు లేకుండా అమ్మవారు అనుగ్రహ శక్తి ద్వారా మరి ఏది కూడా లోటు లేదు, ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నిటికీ కూడా అభివృద్ధికరంగా ఉండాలని కోరుకుంటూ ఈ సామూహిక కుబేర వ్రతాన్ని ఈ దేవాలయ బంగారు గవల రేణుకెల్లమ్మ దేవాలయ ప్రాంగణమందు జరిపించుకోవడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఇంకా పాల్గొనవచ్చు, ఇంకా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. बोल भवानी रेणुका माता की जय, कुबेर लक्ष्मी माता की जय।